30,000 రూపాయల జీతం 5 సంవత్సరాల తర్వాత జీవితం ఎలా మారిపోయింది? ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా గమనించారా? ఒకే వయస్సు, ఒకే నగరం, ఒకే జీతం, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరు జీవితంలో స్థిరంగా ఉంటారు, మరొకరు అప్పుల్లో కూరుకుపోతారు. ఇద్దరు కష్టపడి పనిచేశారు, ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేశారు. అయితే ఎందుకు ఒకరి జీవితం ముందుకు వెళ్తుంది, మరొకరి జీవితం వెనక్కి పడిపోతుంది? ఇది అదృష్టం కాదు, ఇది కుటుంబ నేపథ్యం కాదు, ఇది పెద్ద పెట్టుబడులు కూడా కాదు. ఇది రోజు మనం తీసుకునే చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాల కథ. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక కథ మాత్రమే కాదు, ఇది మన చుట్టూ జరుగుతున్న నిజం. మరి ఈ కథలో మీరు ఎవరో కూడా తెలుస్తుంది. అది 2018వ సంవత్సరం హైదరాబాద్. ఒక చిన్న ఐటీ కంపెనీలో ఇద్దరు స్నేహితులు పనిచేస్తున్నారు, రవి, కిరణ్. ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్, ఇద్దరికీ మొదటి ఉద్యోగం. జీతం 30,000 రూపాయలు. అది అప్పట్లో వాళ్ళకి చాలా పెద్ద మొత్తం అనిపించింది. మొదటి జీతం వచ్చిన రోజు ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారు, బిర్యానీ తిన్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫైనల్లీ ఇండిపెండెంట్ లైఫ్ స్టార్టెడ్. జీవితం చాలా అందంగా అనిపించింది. ఇద్దరు కలిసి ఒక రూమ్ తీసుకున్నారు, అద్దె షేర్ చేసుకున్నారు. వీకెండ్ వచ్చినప్పుడల్లా మాల్స్కి వెళ్ళడం, సినిమాలు చూడడం, ఆన్లైన్ ఆఫర్లు చూడడం, ఇలా జీవితం సాగింది. బయటకు చూస్తే ఇద్దరు జీవితాలు ఒకేలా కనిపించేవి, కానీ నెమ్మదిగా చిన్న చిన్న నిర్ణయాలు వాళ్ళ జీవితాలను వేరే దారిలోకి తీసుకెళ్తున్నాయి. ఒకరోజు రవి ఇలా అన్నాడు, బ్రో, మనం 30,000 రూపాయల జీతంతో ఏం సేవ్ చేస్తాం? జీతం పెరిగిన తర్వాత చూసుకుందాం. ఇది మనం చాలా మంది అనుకునే మాట. ఇప్పుడు జీవితం ఎంజాయ్ చేద్దాం, సేవింగ్స్ తర్వాత. కానీ కిరణ్ మాత్రం వేరేలా ఆలోచించాడు. అతను ఇలా అన్నాడు, జీతం చిన్నదైనా అలవాటు పెద్దదిగా ఉండాలి. నేను సేవింగ్ చేయటం ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తా అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి వాళ్ళ నిర్ణయాలు మారడం మొదలైంది. రవి చేసినవి: కొత్త స్మార్ట్ ఫోన్ ఈఎంఐలో తీసుకున్నాడు, క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. మొదట్లో చిన్న ఖర్చులు, తర్వాత క్రెడిట్ కార్డు మినిమం డ్యూ మాత్రమే చెల్లించడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత బైక్ అప్గ్రేడ్ చేశాడు, అన్నీ ఈఎంఐలు. ఇటు కిరణ్ మాత్రం మొదట అతను చేసిన పని ఏంటో తెలుసా? 3,000 రూపాయలతో ఎస్ఐపిని ప్రారంభించాడు. ప్రతి నెల జీతం వచ్చిన మొదటి రోజే ఎస్ఐపి చేసేవాడు. మరో పని చేశాడు, ఒక వేరే బ్యాంక్ ఖాతా తెరిచాడు, ఎమర్జెన్సీ ఫండ్ కోసం. ప్రతి నెల 2,000 రూపాయలు అక్కడికి పంపేవాడు. క్రెడిట్ కార్డు తీసుకున్నాడు, కానీ ఒక రూల్ పెట్టుకున్నాడు, అది బిల్ పూర్తిగా చెల్లించాలని. బయటకు చూస్తే ఇద్దరి జీవితం ఒకేలా, కానీ వాళ్ళ డబ్బు ప్రయాణం మాత్రం పూర్తిగా వేరే దారిలో వెళ్తుంది. అది 2020వ సంవత్సరం. ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారాయి. కంపెనీలో ఉద్యోగాల కొత్త మొదలైంది. ఒకరోజు రవి మరియు కిరణ్ ఇద్దరికీ మెయిల్ వచ్చింది, డ్యూ టు కంపెనీ రీస్ట్రక్చరింగ్ అని. వాళ్ళు ఇద్దరూ ఉద్యోగం కోల్పోయారు. ఇక్కడే వాళ్ళ జీవితాల్లో అసలు తేడా బయటపడింది. రవి పరిస్థితి: అద్దె పెండింగ్, బైక్ ఈఎంఐ, ఫోన్ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ బిల్ అన్నీ పెండింగ్. వడ్డీ రోజు పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్ కంపెనీ నుంచి కాల్స్, బ్యాంక్ నుంచి కాల్స్. ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు. రాత్రులు నిద్ర పట్టడం లేదు. అతను ఒక విషయం గ్రహించాడు, జీతం ఉన్నప్పుడు చేసిన చిన్న తప్పులు ఇప్పుడు పెద్ద సమస్యలుగా మారాయి. ఇటు కిరణ్ పరిస్థితి వేరు. అతను కూడా ఉద్యోగం కోల్పోయాడు, కానీ అతను భయపడలేదు. ఎందుకంటే అతనికి ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, 5 నెలల ఖర్చులు కవర్ చేస్తుంది. ఎస్ఐపిని తాత్కాలికంగా ఆపేశాడు, కానీ అప్పులు లేవు. అతని మనస్సులో ఒక విశ్వాసం ఉంది, నాకు కొంత సమయం ఉంది. ఆ సమయం అతని పెద్ద సంపద అయ్యింది. ఈ కథలో ముఖ్యమైన విషయం ఏమిటి? జీతం కాదు, అలవాట్లు. మధ్యతరగతి వారు మనమ్మే 3 ప్రమాదకరమైన మాటలున్నాయి. అవి ఏంటంటే: 1, జీతం పెరిగిన తర్వాత సేవ్ చేస్తాను. నిజం ఏంటంటే జీతం పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. 2, మినిమం డ్యూ కట్టినా సరిపోతుంది. ఇది క్రెడిట్ కార్డ్ కంపెనీలకు లాభం, మీకు కాదు. 3, చిన్న లోన్స్ తీసుకుంటే ఏమీ కాదు. చిన్న లోన్స్ నెమ్మదిగా పెద్ద బరువుగా మారుతాయి. డబ్బు గురించి ఒక గొప్ప నిజం ఉంది: చిన్న అలవాట్లు సమయం గడిచే కొద్దీ పెరుగుతాయి. అందులో మంచివి పెరుగుతాయి, చెడ్డవి పెరుగుతాయి. వడ్డీ అనేది బ్యాంకుకు మిత్రుడు, అశ్రద్ధ మనకు శత్రువు. ఇప్పుడు మనం 5 సంవత్సరాల తర్వాతకి వెళ్దాం. రవి ఇంకా అప్పులను తీర్చే ప్రయత్నంలో ఉన్నాడు. అతను తప్పులు గ్రహించాడు, కానీ సమయం పోయింది. కిరణ్ మాత్రం కోటీశ్వరుడు కాలేదు, కానీ అతను స్థిరంగా ఉన్నాడు. కొంత సేవింగ్స్ ఉన్నాయి, కొంత పెట్టుబడి ఉంది. అతనికి ముఖ్యమైన విషయం ఉంది, అది ఏంటంటే మనశ్శాంతి. ఇద్దరు ఒకే జీతంతో జీవితం ప్రారంభించారు, 30,000 రూపాయలు. కానీ ఒకరు డబ్బును భావోద్వేగంతో చూశారు, మరొకరు డబ్బును ఒక వ్యవస్థలా చూశాడు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు రవి లాంటి వారా లేక కిరణ్ లాంటి వారా? దానికి సమాధానం మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ బ్యాంక్ స్టేట్మెంట్ చెప్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, డబ్బును మీరు నియంత్రించకపోతే ఒక
ఒకరోజు పరిస్థితులు మిమ్మల్ని నియంత్రిస్తాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఆర్థిక స్వేచ్ఛ అంటే కోట్ల రూపాయలు కాదు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు భయపడకుండా ఉండగలగడం. అది జీతంతో రాదు, అలవాటుతో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ.